నేర్పిస్తుందంటే లోబడడం నేర్పిస్తుంది. ఈ చీకటి మన జీవితాల్లో ఏం నేర్పిస్తుందంటే మనం త్యాగం చేయడంలో మనకి నేర్పిస్తుంది. నేను ఈ వాక్యాన్ని నేను రాసుకునేటప్పుడు, ధ్యానించేటప్పుడు నాకు దేవుడిచ్చిన తలంపు ఏంటిదంటే, దేవుడి తర్వాత వారి గురించి వారు ఆలోచించకుండా ఎవరైనా మన గురించి ఏమైనా చేస్తారు అని అంటే అది మన తల్లిదండ్రులే. నేను చెప్పే మాట, మనకి ఎంత లాయల్గా దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నారో మన తల్లిదండ్రులు కూడా అంతే నమ్మకంగా మన తోడు ఉంటారు అనేది గమనించాలి. మన జీవితాంతం మనం ఎవరికి ఏమి చేసినా మనకి పర్వాలేదు, కానీ తల్లిదండ్రులను మాత్రం ఎల్లప్పుడూ మనం ప్రేమించాలి, వారిని సన్మానించాలని. వారికి మనం ఎంత చేసినా తక్కువనే అనేది మనం గ్రహించాలి. తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువనే. ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా యవనస్తులు గమనించాలి. నేను యవనంలో ఉన్నప్పుడు నాకు కూడా అర్థం కాలే, నాకు కూడా యవనం తల్లిదండ్రులు